గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు చితకబాదిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. తెనాలిలో పోలీసులు వీధి రౌడీలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్. ఈ ఘటనకు ఒక పాశవిక చర్యగా అభివర్ణించారు. పోలీసులు చేసింది తప్పేనని ఐజీ త్రిపాఠి ఒప్పుకున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని రామచందర్ తెలిపారు. 15 రోజుల్లో చర్యలకు నోటీసులు ఇచ్చామని, లేకపోతే విచారణకు హాజరైన అధికారులను జైలుకు పంపిస్తామని చెప్పారు రామచందర్. ఆర్టికల్ 388 ప్రకారం ఎస్సీ కమిషన్ ఇచ్చింది కూడా కోర్టు తీర్పు లాంటిదేనని, దాన్ని ఉల్లంఘిస్తే సీఎస్ డీజీపీ స్థాయి అధికారిని కూడా జైలుకు పంపే అధికారం ఉంటుందన్నారు. ఇక నుంచి ఇలాంటివి జరిగితే ఊరుకోబోమని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించామన్నారు రామచందర్. తెనాలిలో పోలీసులాగా వివరించకుండా ఒక వీధి రౌడీలాగా చేసినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా విచారణ చేసి కమిషన్ నుంచి దాని సుమోటోగా కూడా ఆ కేసు విచారణ కూడా ఈరోజు విచారించడం జరిగింది. ఈ దళితులు ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో ఏ బహిరంగంగా కొట్టినటువంటి రిపోర్ట్ ఇవ్వడం కొరకు కూడా 15 రోజుల గడువు ఇచ్చి చెప్పడం జరిగింది. 15 రోజుల రిపోర్ట్ వస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. లేకపోతే వాళ్ళ ఎవరైతే వచ్చిన అధికారులపై దాని యొక్క రెస్పాన్స్ కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనకబడవద్దు ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ అని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఐజీ గారు అన్నారు అది తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు. తప్పు జరిగింది అనడం కాదు, నాకు చర్య ఏంటి, అది పబ్లిక్లో జరిగింది కాబట్టి మీరు వీధి రౌడీలాగా మీరు పోలీసులు వ్యవహరించారు కాబట్టి వీధి రౌడీలకు మీకు తేడా ఏముంది? మీకు ఏదన్నా విచారించుకోవాలంటే పోలీస్ స్టేషన్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో విచారణ చేసుకోవాలి. అంటే మీరు పోలీసులు గుండాల్లాగా వ్యవహరిస్తారా అని కూడా కమిషన్ ద్వారా అడగడం జరిగింది. దానికి వాడు కొంచెం తడబడ్డాడు. నేను చర్యలు తీసుకుంటాను సార్, అది తప్పనిసరిగా పనిష్మెంట్ చేస్తాను అని చెప్పాను. సబ్మిట్ ఏటీఆర్ అంటాం మనం కమిషన్ నుంచి, యాక్షన్ టేకన్ రిపోర్ట్. మనము ఆదేశం జారీ చేశాం కాబట్టి జస్ట్ లైక్ ఇది మనది కూడా తీర్పు లాంటిదే కాబట్టి దానికి వాళ్ళు మన జవాబు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళను జైలుకు పంపేస్తా. మనము ఆదేశం జారీ చేశాం కాబట్టి జస్ట్ లైక్ ఇది మనది కూడా తీర్పు లాంటిదే కాబట్టి దానికి వాళ్ళు మన జవాబు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళను జైలుకు పంపేస్తా. ఎవరిని? వచ్చిన అధికారులను. మనకి ఆ పవర్ ఉంది, కమిషన్కు పవర్ ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడు మన కోర్టులలో కంటెంప్ట్ అయితే అరెస్ట్ చేయరా? ఇది కూడా అంతే. ఆర్టికల్ 338 ప్రకారంగా ఈ యొక్క కమిషన్కి 3 పవర్స్ ఉంటాయి. ఫస్ట్ నోటీస్ జారీ చేస్తాం, సెకండ్ నోటీస్కి స్పందించకపోతే సమన్స్ ఇష్యూ చేస్తాం, దానికి కూడా స్పందించకపోతే అరెస్ట్ వారెంట్ ఇస్తాం. వాళ్ళు డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ అంత పవరు ఈ రాజ్యాంగం లోపల ఆర్టికల్ 338 ప్రకారంగా పొందుపరిచారు. ఇక ముందు ఒకవేళ ఇటువంటి జరిగితే చర్యలు చాలా సీరియస్గా ఉంటాయని కూడా చెప్పినాం. మనం అందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 10 నేరాలు చేసినా అట్లా కొట్టద్దు. అదే ఉన్నతమైన ఫ్యామిలీ అయితే కొట్టరు కదా. అట్లా పిలిచి కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ చేసినాము కోర్టుకు పోండి అని చెప్తారు. పేదవాళ్ళు అయితేనేమో పబ్లిక్లో కొడతారు. ఎస్సీలు కానీ ఎస్టీలు బీసీలు అయితే వాళ్ళకి అలకాగా దొరుకుతారు కదా.